రైట్. ఆషాఢం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే ఆషాఢం. మొదట గోల్కొండలో మొదలై తర్వాత పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి వద్ద బోనాల జాతర ముగుస్తుంది. ఈరోజు చివరి రోజు. ఈ సందర్భంగా పాత బస్తీలో కూడా చాలామంది అమ్మకు బోనం సమర్పించడానికి వస్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వాతి అండ్ జమీమా ఇద్దరు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. జమీమా, ప్రస్తుతం ఏంటి వాళ్ళ చివరి రోజు కావడంతో పాత బస్తీలో బోనాలు ఏ విధంగా తీసుకొస్తున్నారు, సందడి ఎలా ఉంది? అంటే ఏర్పాట్ల విషయానికి వస్తే సికింద్రాబాద్లో జరిగిన తప్పప్పులు ఇక్కడ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు? శ్రీదేవి, ఇక్కడ మనం ఓల్డ్ సిటీ బోనాల జాతర దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. భక్తులంతా తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు అమ్మవారికి. ప్రముఖులు, రాజకీయవేత్తలు, అలాగే సినీ సెలబ్రిటీస్ చాలా మంది వస్తూ ఉన్నారు. అయితే సికింద్రాబాద్లో ఏదైతే పరిస్థితి నెలకొందో ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. చాలా చక్కగా ఏర్పాట్లు జరిగింది. పోలీసు బందోబస్తు మధ్య అట్టహాసంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు వచ్చి వెళ్తూ ఉన్నారు. చాలా నిశ్శబ్దంగా, అంటే చాలా డిసిప్లిన్తో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీస్ బందోబస్తు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం కానీ, లేదంటే ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం కానీ లేదు. చాలా మంది క్యూ లైన్లో చాలా ఓపిక్గా అమ్మవారి దర్శనార్థం అలాగే నించొని ఉన్నారు తప్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. మరోవైపు ప్రముఖులు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పండి జమీమా, అంటే ఇప్పుడు 9:30 ఆ టైం వరకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉందని మీరు చెప్తున్నారు. బట్ ఇంకా టైం పెరిగే కొద్దీ చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారా పోలీసులు ఇప్పటి నుంచి? శ్రీదేవి, ఇక్కడ మనం ఎంట్రన్స్ పాయింట్ దగ్గర కనుక చూసుకుంటే ఎలాంటి తొందరపాటు కానీ, లేదంటే అటు ఇటు జనాలు తొక్కిసలాట కానీ అలాంటిది ఏమీ లేదు. స్టార్టింగ్ పాయింట్ వద్దే వెహికల్స్ అక్కడే ఆఫ్ చేసేయమని చెప్పన్నారు. చెక్ చేశారు. వాహనాలు ఏమీ లోపలికి అనుమతించలేదు. ఇంకొక వైపు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఓన్లీ ఎవరైతే పొలిటీషియన్స్, ప్రోటోకాల్ ప్రకారం విఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాహనాలకు మాత్రమే ఇక్కడ అలౌ చేయటం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఇంకొక వైపు మీరు చెప్తే నంబర్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా యూత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, చాలా వినయ విధేయతలతో పాల్గొనడం అనేది నిజంగా మనం ఆశ్చర్యానికి గురి చేసే అంశం కింద మనం భావించాలి. ఎందుకనంటే జంజీ అని చెప్పుకుంటున్నటువంటి ఈ టైంలో కూడా యూత్ ఎక్కువగా పాల్గొన్నప్పటికీ ఎవరు కూడా అటు ఇటు ఉదిరి చేయకుండా మీరు చూడొచ్చు. ఈ క్యూ లైన్లో ఏదో సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మాత్రమే ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు బోనం ఎత్తేటప్పుడు వాళ్ళ ఇంటి సభ్యులకి సంబంధించిన ఫొటోస్ తీస్తున్నారే తప్పించి అలాగే ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉండటం అలాంటిది ఏమీ లేదు. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. శ్రీదేవి, జమీమా, ఆమె పక్కన ఖతర్నాక్ స్వాతి కూడా ఉంది. స్వాతి కూడా ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడించిన సందర్భాలు కూడా చూసాను. చాలా చక్కగా మాట్లాడించింది అండ్ చాలా బాగా మాట్లాడించింది ఆయనతో కూడా. ఒకసారి స్వాతికి ఇవ్వండి జమీమా. స్వాతి, ఒకసారి ఖతర్నాక్ స్టైల్లో ఎలా చెప్తావు స్వాతి? షూర్, ఓకే షూర్, ఒక్క నిమిషం. ఖతర్నాక్ స్వాతి కూడా ఇక్కడ ఉన్నారు. చించేస్తున్నాయి బోనాల ఏర్పాట్లు అని అంటున్నారు. అదేంటో ఆవిడ మాటలోనే వినే ప్రయత్నం మనం చేద్దాం శ్రీదేవి. అబ్బా, ఇక్కడ బోనాలకు పొద్దుగాలు వచ్చినాం కానీ ఎట్లుందంటే ధూమ్ ధామ్ ఉంది. మొత్తం పొద్దుగాల్సి ఉంది. హడావిడైతే చిన్నగా లేదు. ఇక మన అమ్మ అక్కలు ఆడళ్ళు అందరు కలిసి పట్టు చీరలు కట్టుకొని ముద్దుగా తయారయ్యి బోనం ఎత్తుకొని పసుపు కుంకుమ పెట్టుకొని నెత్తి మీద బోనం పెట్టుకొని ఆ బోనం మీద వేపాకులు మళ్ళీ దీపాలు పెట్టుకొని వస్తుంటే మన పాత బస్తీ అంత కలకల్లాడుతుంది. ఇక మన మీర్ సాబ్ సారు గప్పుడు మొక్కుకొని మంచిగా అందరూ మంచిగా ఉండాలి తల్లి అని చెప్పేసి వరదలు వచ్చినప్పుడు మొక్కుకున్నందుకు ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే తల్లి దీవించి ఆ వరద నుంచి జనాలను కాపాడిందో గప్పటి నుంచి ఇక బోనాలు స్టార్ట్ అయిందంటే ఇక చూడు మన 118వ బోనం ఎత్తినాం ఇప్పుడు. కానీ ఎంత పొద్దుగాలు వచ్చిన కాడ నుంచి జరంతా ఎట్లా తక్లీఫ్ అవుతుంది కావచ్చు. సికింద్రాబాద్ నుంచి ఎట్లయిందో అట్లా మళ్ళీ అవుతుంది కావచ్చు అని భయం అయింది. కానీ అస్సలు ఆ భయం లేదు, ఏం లేదు. ఎక్కడోళ్ళకి అక్కడ మంచిగా ఏర్పాట్లు చేసిర్రు, అన్ని గమ్మత్తు ఉన్నాయి. మాకు మంచి దర్శనం కూడా మంచిగా తొందరనే అయిపోయింది. ఎక్కువ లేట్ అవుతుంది కావచ్చు తల్లి దర్శనానికి అనుకున్నాం, కానీ అసలు ఏం జరగలేదు.
పొద్దుగాలనే వచ్చినాం, మంచిగా చేసుకున్నాం. ఇక మళ్ళీ ఒకసారి కూడా దర్శనానికి పోబుద్ది అవుతుంది. మరి నేను అట్లా పోయొద్దునా? రైట్, అది లాల్ దర్వాజా వద్ద ఉన్నటువంటి పరిస్థితి. స్వాతి అండ్ జమీమా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనే విషయం పైన కూడా చాలా చక్కగా వివరించారు. రైట్, హైదరాబాద్ పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవ బోనాల బ్రహ్మోత్సవాల వేళ నగరంలో పండగ శోభ సంతరించుకుంది. ఏటా ఆషాఢ మాసంలో వైభవంగా జరిగే ఈ జాతర కోసం ముమ్మరి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఉదయం నుంచి కూడా భద్రతా చర్యలు చేపట్టారు. ఇంతకుముందు మనం స్వాతి పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడింది. సికింద్రాబాద్లో జరిగిన ఘటనలు మళ్ళీ ఎక్కడా పునరావృతం కాకుండా ఈ ఉదయం నుంచే కూడా చర్యలు చేపట్టారు. సో ఇక మీదట అట్లా లేట్ అయినా కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.